కొరకు ఎవరి క్షేమం కొరకు వారు వ్యక్తిగతంగా ఒక నిమిషం పాటు మీకు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవదాసులుగా మేము మీ పక్షాన విజ్ఞాపన చేస్తాం. దయగలిగిన తండ్రి, కొరకు కలిగిన ప్రభా, అనుకునే రీతిగా మీరు తల్లి మా మధ్యకు పంపించారు. ఎంతసేపు ఆశీర్వాదాలు ఆనందాలతో కాకుండా మీ దాసుల ద్వారా బాధ్యతను గుర్తు చేశారు. ఎందుకంటే తండ్రి దేవ, మిమ్మల్ని ఆరాధించేవారు మీ చిత్తాన్ని జరిగించాలి. కాబట్టి సేవలో బాధ్యత కలిగి పరమ తండ్రి దేవ, మీరు మాకు ఇచ్చేది ఎందుకంటే నా తండ్రి నా దేవ, మీ నామంలో మేము మరొకరికి మీ చిత్తాన్ని జరిగించడం కొరకు, ఎందుకంటే మీ చేతుల్లోంచి మేము తీసుకుని మరొకరిని మీ దగ్గరికి రప్పించడం కొరకు దానిని మేము ఖర్చు పెట్టాలని పరమ తండ్రి కలిగిన దేవ, మమ్మల్ని మీరు ఆశీర్వదించి చూసే దేవుడై ఉన్నారు. కాబట్టి తండ్రి, మీ చిత్తాన్ని మేము జరిగించేటువంటి బిడ్డలుగా, మీ దాసుల ద్వారా మీ బిడ్డలుగా మా బాధ్యతలు ఏంటో మీరు గుర్తు చేసి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ దాసుల ద్వారా బయలుపరిచినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి మీ ఉద్దేశాన్ని మేమందరము నెరవేర్చేటట్లు, ఎందుకంటే ఒక్కడు మాత్రమే యాజకుడు కాదని మీ ద్వారా మీ దాసుల ద్వారా మీరు తెలియపరిచారు. అందరము యాజక సమూహం, అందరము రాజులమే. పరమ తండ్రి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అలాగే వారి భార్య విషయంలో, వారి ఇద్దరి బిడ్డల విషయంలో ముఖ్యంగా వారు సమయం పాటించకుండా రాత్రనక పగలనక మీ పరిచర్యలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో మీ బలమైన దోతని తోడుగా ఉంచమని కూడా మీ పాదాలకు విజ్ఞాపన చేస్తాం. మంచి ఆరోగ్యాన్ని ఆ దంపతులిద్దరికీ ప్రసాదించండి. అలాగే తన బిడ్డల విషయంలో సంఘాల బాధ్యత కలిగి బిడ్డల బాధ్యతను కొంత విస్మరించి ఉన్నప్పటికీ అది ఆ బిడ్డల బాధ్యత మీకు అప్పగించుకున్నారు. ఆ బిడ్డలిద్దరికీ కూడా మంచి విద్యాబుద్ధులు అనుగ్రహించి ఉన్నారు. మీ చిత్తమైతే 10 మందికి సహాయం చేయగలిగేటువంటి ఒక మంచి పొజిషన్ బిడ్డలిద్దరికీ కూడా ప్రసాదించమని మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఈ మందిరాన్ని మీ దాసుల ద్వారా మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు. సంఘం అనేది మేము కట్టేది కాదు, అది మీరు కడితే మేము అందులో పనివాడం మాత్రమే. కాబట్టి తండ్రి దేవ, ముఖ్యంగా మీ దాసురాలు ఇప్పుడు ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉన్నట్లుగా ప్రార్థన చేయమని సంఘమంతటిని కూడా తెలియజేస్తున్నారు. నిన్నటి దినాన తండ్రి మీ బిడ్డకు ఆపరేషన్ చేస్తున్నట్లు మీ దాసురాలు తెలియజేస్తున్నారు. కాబట్టి క్షేమాన్ని అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే తండ్రి మరలా మీ సన్నిధికి మీ బిడ్డను వచ్చినట్లు కృప చూపించమని వేడుకొంచాను. అలాగే మా తిరుగు ప్రయాణానికి మేము వెళ్తున్నాం. కాబట్టి నా తండ్రి, ఆమోస్ గ్రంథంలో మీరు చెప్పబడినట్లు బలవంతాన విశ్రాంతి దినాన్ని పాటించమాకండి, ఎప్పుడైపోద్దా అని ఎదురు చూడమాకండి. ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి మళ్ళా శనివారం సాయంత్రం వరకు ఆయన ఆత్మ కలిగి ఆయన పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని పాటించమని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తండ్రి, బయటకు వెళ్ళి కూడా మేమైతే తండ్రి ఈ యొక్క హస్తకృత ఆలయంలోంచి బయటకు వెళ్తున్నాం, కానీ మమ్మల్ని మీరు ఆలయంగా చేసుకున్నారు. కాబట్టి తండ్రి, మీ ఆలయంగా భూమి మీద ఉన్నంతకాలం మీ ఆత్మను మాలో ఉంచి నడిపించండి. మా తెలుగు ప్రయాణంలో మాకు తోడుకోవడం, ఈరోజు జరగబోయే పరిచర్యలు అంతటిలో కూడా మీ సేవకులు మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకోమని మీ 2 పాదాలు పట్టుకుని ప్రార్థించడానికి పొందే తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుంటూ మేము కూడా నెరవేరుగాక. మా మధ్యన ఆహారం చేయండి, మాడల అపరాధం చేసి మేము క్షమించబడతారు, మా అపరాధాన్ని కూడా క్షమించండి. మా విషయంలో దృష్టించి కల్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే రాబడుతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి మెస్సవారి గొప్ప పరిశుద్ధాత్మ మీ సహవాసం తన దాసులు పెట్టుకొని మరి ఆత్మతో సత్యంతో మన మధ్య మరి ఆయన బ్రతికించే మాటలు మాట్లాడడానికి ఇచ్చినటువంటి దేవుడికి, అలాగే వారి కుటుంబానికి, ఆ కుటుంబానికి అపవిత్ర ముక్తి పాదాల దగ్గర కడగబడి శుద్ధి చేయబడి ఆత్మాభిషేకంతో తిరిగి వెళ్ళబోచిన బిడ్డలందరికీ
మరి ఆపరేషన్ చేయబడి అనారోగ్యంగా ఉన్నటువంటి తల్లి గారికి, అలాగే ఈరోజు మరి ప్రత్యేకంగా కర్ణం గారి ఆరోగ్య విషయంలో కూడా ప్రార్థించమని మరి అడుగుతున్నారు. ఆయనకి ఆ దేవాలయ దేవుని అపారమైనటువంటి కృపాక్షణలు శాశ్వత కాలం తోడై ఉండును కనుక ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శుభం, అందరికీ దేవుని సమాధానం తోడే ఉండును కనుక. అందరికీ వందనాలు.